ఇలా అండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా దాని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇట్లు మిస్ రవన్. టుడే టాపిక్ వచ్చి టాప్ 10 to 1 కుకింగ్ ఫీమేల్ యూట్యూబర్స్ కోసం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఎన్నో రెసిపీస్, ఎన్నో టేస్టీ ఐటమ్స్ అందించిన మన మహిళలు, మహారాణుల కోసం మన వీడియోలో వాళ్ళ కోసం కాస్త తెలుసుకుందాం. సో టాప్ 10 నుంచి 1 వరకు చూద్దాం. ఫస్ట్ టాప్ 10లో ఎవరున్నారంటే విలేజ్ వంటకాలు అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉందండి. 3,80,000 సబ్స్క్రైబర్లతో ఉన్నారు. వీళ్ళు డిసెంబర్ 17, 2017లో స్టార్ట్ చేశారు. 2017లో స్టార్ట్ చేశారు. సో వీళ్ళ వంటకాలు చాలా బాగుంటాయి. వీళ్ళ మంత్లీ మినిమం రెవెన్యూ అంటే అప్రాక్సిమేట్లీ మంత్లీ ఎంత వస్తుందంటే 1.3K వరకు వస్తుంది. సో దీన్ని మనం డాలర్ కాబట్టి 70తో క్యాలిక్యులేట్ చేస్తే 74,000 వస్తుంది వీళ్ళ మంత్లీ ఇన్కమ్. నెక్స్ట్ టాప్ 9లో ఎవరున్నారంటే టాప్ 9లో మనకి శిరీష గారు, సిరీస్ మేడీ కిచెన్ అని శిరీష గారు ఉన్నారన్న కూడా చాలా బాగుంటాయి. దీన్ని కూడా డిసెంబర్ 2017లోనే తన ఛానల్ అనేది స్టార్ట్ చేశారు. సో వీళ్ళ మంత్లీ రెవెన్యూ అంటే ఎస్టిమేటెడ్ అప్రాక్సిమేట్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీళ్ళకి కూడా 1.3K మనం 70తో క్యాలిక్యులేట్ చేస్తే 96,000 వరకు వస్తుందన్నమాట వీళ్ళ మంత్లీ ఇన్కమ్. నెక్స్ట్ టాప్ 8లో ఎవరున్నారంటే సునీత చౌదరి అని చెప్పేసి 4,77,000 సబ్స్క్రైబర్లు ఉన్నారండి దీనికి. సో దీన్ని కూడా చాలా బాగా చేస్తుంది ఐటమ్స్ అన్నీ కూడా. సో వీళ్ళ మంత్లీ రెవెన్యూ ఎంత ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్రాక్సిమేట్లీ అంటే ఎంతవరకు వస్తుందని 1.8K వరకు వస్తుంది. సో మనం ఇప్పుడు దాన్ని 70తో క్యాలిక్యులేట్ చేస్తే వీళ్ళకి 1,33,000 వరకు రావచ్చు. తర్వాత టాప్ 7లో ఎవరున్నారంటే అమ్మమ్మ స్పెషల్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉందండి. 5,55,000 సబ్స్క్రైబర్లతో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కూడా డిసెంబర్ 17, 2017లోనే ఛానల్ అనేది స్టార్ట్ చేశారన్నమాట. సో వీళ్ళ మంత్లీ మినిమం రెవెన్యూ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. వీళ్ళకి 1.5K నుండి 23.8K వరకు ఉంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 1,11,000 వరకు వస్తుంది ఇన్కమ్. తర్వాత టాప్ 6లో మనకి ఎవరున్నారు అంటే టాప్ 6లో క్రేజీ రెసిపీస్ అని చెప్పేసి మాధురి గారు ఉన్నారు. సో తిన ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి. ఏ ఐటమ్ చేసినా కూడా తనదంటే ఒక స్టైల్ ఉంటుంది. సో తిన మంత్లీ రెవెన్యూ ఇన్కమ్ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. 505 నుంచి 8.1K వరకు ఉంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 35,000 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట తిన మంత్లీ ఇన్కమ్. తర్వాత టాప్ 5లో ఎవరున్నారంటే టాప్ 5లో మనకి హైదరాబాదీ రుచులు ఇందిరా గారు ఉన్నారన్నమాట. 6,11,000 సబ్స్క్రైబర్లతో తిను ఉంది. సో చాలా బాగుంటాయండి తిన రెసిపీస్ కూడా. తర్వాత వీళ్ళ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 939 నుంచి 15,000 వరకు ఉంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 69,000 నుంచి వీళ్ళ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత టాప్ 4లో ఎవరున్నారంటే రేణుకా తోక గారు ఉన్నారన్నమాట. తిను కూడా ఇప్పుడిప్పుడే చాలా బాగా డెవలప్ అయ్యారు. సో చాలా తొందరలో లాక్డౌన్లో ఎర్లీగా పికప్ అయ్యిందన్నమాట ఛానల్. లాక్డౌన్ వీళ్ళకి చాలా ఉపయోగపడిందండి. వీళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 1.2K నుంచి 19.2K వరకు ఉంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 88,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చండి వీళ్ళ ఇన్కమ్. తర్వాత టాప్ 3లో ఎవరున్నారంటే టాప్ 3లో మన చెఫ్ అని చెప్పేసి మాధవి గారు ఉన్నారన్నమాట. దీన్ని కూడా డిసెంబర్ 2015లో ఛానల్ అనేది స్టార్ట్ చేశారు. చాలా బాగుంటాయి తిన రెసిపీస్ కూడా. వీళ్ళ మంత్లీ మినిమం ఇన్కమ్ ఎంత ఉందంటే వీళ్ళ మంత్లీ 3.9K నుండి 61.7K వరకు ఉండొచ్చు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2,88,000 వరకు ఉండొచ్చండి. తర్వాత టాప్ 2లో అందరికీ తెలిసిన వెల్ నోన్ పర్సన్ చేతి వంట భార్గవి గారు ఉన్నారన్నమాట. దీన్ని కూడా చాలా తొందరగా సక్సెస్ అనేది సాధించారు. తనదంటూ స్టైల్ తన రెసిపీలో కనిపిస్తుంది. వీళ్ళ మంత్లీ మినిమం రెవెన్యూ ఇన్కమ్ ఎంత ఉందంటే 71.K నుంచి 113.3K వరకు ఉండొచ్చు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 5,00,000 నుంచి వీళ్ళ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక టాప్ 1లో మనకి నెంబర్ 1గా నిలిచిన శ్రావణీస్ కిచెన్ 1.66 మిలియన్ సబ్స్క్రైబర్లతో ముందంజలో ఉన్నారు. తిని చేసే రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. బ్యాచిలర్స్
పీపుల్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. చాలా బాగుంటాయి రెసిపీస్ అన్నీ. వీళ్ళ మంత్లీ మినిమం ఇన్కమ్ ఎంతో ఇప్పుడు వీడియోలో చూద్దాం. 9K నుంచి 144K వరకు ఉండొచ్చు. సో క్యాలిక్యులేట్ చేస్తే 6 లక్షల వరకు వీళ్ళ మంత్లీ ఇన్కమ్ ఉండొచ్చండి. సో ఇదండి ఇవాటి వీడియో, టాప్ 10 ఫీమేల్ కుకింగ్ యూట్యూబర్స్. సో వీళ్ళు ముందు ఇంకా ఎన్నో సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.